హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర అనమాట టెంపుల్. అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము క్రిస్మస్ అప్పుడు. అక్కడ కొన్ని క్లిప్స్ తీసుకున్నాము. అవి ఒక వీడియో లాగా క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే అత్తమ్మ వెళ్ళిన రోజు కాక నెక్స్ట్ డే అనుకుంటా వడలు అలసంద వడలు చేస్తారు కదా, అది చేస్తున్నారనమాట. ఇక్కడ ధరణి వాళ్ళు పిండి రుబ్బుతున్నారనమాట. ఈ ఫన్నీ మూమెంట్స్ కదా, వీళ్ళు పెద్ద అయినాక మంచిగా చూసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడు. అందుకనేసి వీడియో చేశాననమాట. ఇది వెనకాల ఇంటికి బ్యాక్ సైడ్ ప్లేస్ మొత్తం తులసి వనం చేసేసింది అనమాట. మొత్తం తులసి చెట్లే ఉన్నాయి. తులసి చెట్టు, కరివేపాకు చెట్టు, మల్లె చెట్టు, కనకాంబరం చెట్టు, ఇంకోటి ఏదో గుండు మల్లినా దాన్ని ఏమంటారు నాకు తెలియదు, కానీ అదొక చెట్టు. ఇక్కడైతే వీళ్ళు చూడండి రుబ్బడానికి ఎంత కష్టపడుతున్నారు. అసలు అది తిరగడానికి రావట్లేదు వాళ్ళకి, బట్ ట్రై చేస్తున్నారనమాట. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసింది. మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పటి నుంచి కొంచెం కాన్సన్ట్రేషన్గా డైలీ ఒక వీడియో పెట్టాలని అనుకుంటున్నాను అనమాట. సరేనా, ఇదిగోండి ఇక్కడైతే మొత్తానికి నేర్చేసుకున్నారు. ఇదనమాట బ్యాక్ సైడ్ మొత్తం ఇట్లా ఉంటుంది, ఏముండదు. బ్యాక్ సైడ్ ఎంత ఓపెన్ ప్లేస్ ఉంటుంది. కానీ మా అత్తమ్మ ఇదేంటి చిక్కుడు చెట్టు కాదు, సరే అనప చెట్టు, ఇక్కడ గుండు మల్లె చెట్టు, కనకాంబరం చెట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. మొత్తానికి తులసి చెట్లు ఎక్కువ ఉంటాయి. ఇక్కడైతే ఇంకా మనం ఇదిగో ధరణి వెళ్తుంది కదా, అది ఇవే అనమాట. ఇంటి ముందుకు వెళ్ళాలంటే పక్కనే కృష్ణుడి టెంపుల్ ఉంటుంది, అట్లానే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. కొంచెం ఎదురుగా వచ్చేసి శివయ్య స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. ఈ పూలు భలే ఉంటాయి కదా, ఎంత చిన్నగా భలే ఉంటాయి. ఇంకొకటి ఏదో పిచ్చి చెట్టు పువ్వులు ఉంటాయి, అవి ముక్కు పొడక పువ్వులా ఏదో అంటారు మరి. ఇది నాకు ఎందుకో భలే అనిపించింది. చెట్టు నిండా విరగబూసింది అనమాట, చాలా బాగున్నాయి. చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఊరి దగ్గర వేరే వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంటుంది. నాగశ్రీ వెళ్ళి అన్నీ తుంచి కింద పడేసేది. ఒక్కొక్కరికి కొయ్యడం ఇష్టం, ఒక్కొక్కరికి పెంచడం ఇష్టం, ఏం చేద్దాం. అదనమాట. ఇక్కడైతే మంచిగా గారెలు తినేసి ఈవినింగ్ మేము పొలం దగ్గరికి వెళ్ళాము. పొలం దగ్గర నుంచి రాజోలు ఆనకట్ట అంటారు కదా, అది కొంచెం దగ్గర అవుతుంది. సరే అనేసి అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళాము, ఎంత వాటర్ వస్తుందంటే అసలు ఇంకొక్కసారి అందరూ పడిపోతే ఇంకా అంతే అండి, ఇంకెక్కడ వెళ్తామో కూడా మనకు తెలియదు అనమాట. అంత వాటర్ వస్తుంది. తర్వాత వెతుక్కోవాల్సి వస్తుంది మనం ఇందులో పడిపోతే. ఇక్కడైతే వీళ్ళు కొన్ని క్లిప్స్ ఫొటోస్ తీసుకున్నాం అనమాట. అవి అయితే పోస్ట్ చేస్తున్నాను. నాగశ్రీ అయితే ఇంకా అంటే ఇట్లా స్ట్రైట్గా ఒక వే ఉంటుంది ఈ వాటర్కి పక్కన. ఇప్పుడు మేము నించున్నాం కదా, అదనమాట. అది వెనకాల కనిపిస్తుంది కదా, ఆ వే నుంచి ఇంకా దూరం వెళ్ళి అని అడుగుతుంది అనమాట. నాకైతే ఫుల్ టెన్షన్ అయిపోతుంది. ఈ వ్యూ అయితే నాకు చాలా నచ్చిందండి. ఫొటోస్ అయితే సూపర్ ఉంటుంది. అట్లకి కింద పడి వాటర్లో కలిసిపోవడం కూడా గాయం, అంత వాటర్ వస్తుంది, హెవీ వాటర్. నార్మల్ వాటర్ ఉన్నప్పుడు అయితే ఫొటోస్కి సూపర్ ఉంటుంది. చూసారా అసలు ఎంత ఫ్లో ఉందని. నాకైతే అసలు నేను ఇప్పుడు ఉన్న స్పాట్కి రావడానికి చాలా భయం వేసింది. ఎక్కడ పాచి అంతా ఉంటుంది కదా, పొరపాటున స్లిప్ అయిందంటే గల్లంతైన వందన అని చెప్పేస్తారనమాట. ఇంకా అంత ఓవర్ఫ్లో ఉందండి. కానీ చాలా బాగా అనిపించింది. నాకు తెలిసినంతలో వాటర్ ఫాల్కి ఎక్కడికి వెళ్ళలేదు ఎప్పుడు, బట్ ఇక్కడ చూసాను అనమాట. ఇంకా పైన కొండ మీద నుంచి అట్లా పడేవి ఇంకా బాగుంటాయి. బట్ ఇది డ్యామ్గా ఆనకట్ట అంటారు కదా. బట్ హ్యాపీ ఇక్కడికి వెళ్ళినందుకైతే. ఇదిగోండి మేమైతే ఎంత చిన్నగా వస్తున్నాం తెలుసా, నాకైతే ఫుల్ టెన్షన్. మళ్ళీ మా ధరణి కూడా ఉంది. మా ధరణి ఏమో మమ్మీ అక్కడికి వెళ్దాం, ఇదిగో అంకుల్ వెళ్తున్నాడు కదా అక్కడికి వెళ్దాం అని అడుగుతుంది. ఫుల్ పాచి కూడా ఉంది, జారుతుందేమో అనేసి బాగా భయంగా వెళ్ళాం. మొత్తానికి వెళ్ళేసి అక్కడ కూర్చొని మంచిగా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకో పైన చాలామంది వస్తారంట చూడ్డానికే కదా, చేపలు తినడానికి, చేపలు పట్టుకెళ్ళడానికి వస్తారు. చేపలు మంచిగా పడతాయంట, ఫ్రెష్గా తీసుకొని వెళ్ళొచ్చు మనం ఇంటికి. చేపలు తినే వాళ్ళందరూ మంచిగా వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. నాకైతే ఇష్టం ఉండదు. ఇది నెక్స్ట్ డే టెంపుల్, ఇదే కృష్ణుడి టెంపుల్కి వెళ్ళి ఫొటోస్ తీసుకొని కొబ్బరికాయ కొట్టేసి అక్కడ ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి ఇంకొక పొలం దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఇది మా చేను, పక్క చేను వాళ్ళది, ఏమంటారు వీటిని, జొన్నలు ఉంటే మంచిగా అనిపించినాయి. పెద్ద పెద్ద కంకులు ఉన్నాయన్నమాట. సరే బాగున్నాయి కదా అని చెప్పేసి ఫొటోస్ తీసాను. ఇక్కడైతే మా పిల్లలు స్టిల్స్ ఇస్తున్నారు ఫొటోస్కి. మా పిల్లలకి ఏమంటారు లెఫ్ట్ సైడ్లో ఉన్నది మా పొలము,
అది ఏమంటారు కుసుమలు, కుసుమలు వేసారనమాట. వాటి కుసుమ చెట్లకైతే మొత్తం ముళ్ళులు ఉంటాయండి బాబోయ్. అసలు అక్కడ నడవాలంటేనే చేతులకి కాళ్ళకి ఇట్లా గీరికి వెళ్ళిపోతుంది. కొంచెం బ్లడ్ వచ్చినట్టు అట్లా. చిన్నపిల్లలకి అయితే బ్లడ్ వస్తుంది, వాళ్ళది స్కిన్ డెలికేట్గా ఉంటుంది కదా, బాగా రఫ్ అవ్వదు కాబట్టి మేము ఇక్కడే ఆగిపోయాం. పొలం లోపలికి వెళ్ళకోకుండా ఇదిగోండి పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారనమాట. ఈవినింగ్ అయిపోయింది, బాగా 5:45 అట్లా అయిపోయింది. అందుకే చీకటి పడిపోతుంది అనమాట, తొందరగా వెళ్ళాలని. కానీ మా ఆయన రాలేదు ఇంకా, పొలం అంతా చూసుకుంటూ ఉన్నాడనమాట. మేమైతే ఇక్కడ జొన్న కంకులతో కాలక్షేపం చేస్తున్నాం. అదనమాట విషయం. కానీ భలే ఉంటుంది కదా నేచర్ పొలాల దగ్గరికి వెళ్తే. నాకైతే చిన్నప్పుడు పొలం దగ్గరికి వెళ్ళి ఫుడ్ తీసుకొస్తారు 9 o'clock అట్లా, అక్కడ తినాలంటే చాలా ఇష్టం. ఎంత పెద్ద రెస్టారెంట్కి వెళ్ళినా సరే అది మాత్రం ఇట్లా వెళ్ళి తినడమే, నాకు రెస్టారెంట్కి వెళ్ళి తినడం తక్కువ అనిపిస్తుంది అనమాట. అందరూ పొలంలో పనిచేసే వాళ్ళు మంచిగా వాళ్ళందరి దగ్గర కూర్చొని తినచ్చు, మంచి హ్యాపీ మూమెంట్. నాకైతే అదే ఇష్టం అండి. ఎంత పెద్ద రెస్టారెంట్లో ఎంతమంది పెద్ద వాళ్ళతో కలిసి కూర్చొని తిన్నా ఆ హ్యాపీ మూమెంట్ని ఇది రీక్రియేట్ చేయలేదన్నమాట. బట్ ఇప్పుడైతే ఎవరు వెళ్ళరు, అసలు పొలాలకే వెళ్ళరు. ఇంకా మళ్ళీ ఫుడ్ ఏం తీసుకెళ్తారు. ఇక్కడైతే వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. నేను మా అత్తమ్మని అడిగాను మనం పొలంకి తీసుకెళ్ళి తిందాం అక్కడ అంటే, అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. సరే ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నాం అనమాట. కానీ భలే ఉంటుంది కదా. మా అమ్మమ్మ తీసుకొచ్చేది మంచిగా సంగటి, పచ్చిమిరపకాయల కారం, మజ్జిగ అన్నీ బుట్టలో పెట్టుకొని, బుట్ట తీసుకొని పాపం ఎంతెంత దూరం నడిచేవాళ్ళు. ఇప్పుడు మనం కొంచెం దూరం నడవగానే నడవలేమని కార్లని బస్సులని హంగామా చేసేస్తావు అసలు. కానీ పెద్దవాళ్ళు పొలాల దగ్గరికి చాలా దూరం నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళు. బట్ వాళ్ళ పేషెన్సీ హ్యాట్స్ ఆఫ్ అసలు. ఇంట్లో వంట వండేసి ఎంతమంది ఉండేవాళ్ళు ఇంట్లో, అంతమందికి వంట వండేసి మళ్ళీ పని వాళ్ళకి కూడా. అత్తమ్మ సైడ్ వాళ్ళు అయితే మమ్మీ సైడ్ వాళ్ళు రాగి సంగటి చేస్తారు, అత్తమ్మ సైడ్ వాళ్ళు అయితే జొన్న రొట్టెలు చేస్తారంట. ఎంతమంది పనులన్నా రాని అంతమందికి కూడా జొన్న రొట్టెలు చేసి కర్రీ చేసి తీసుకొని వెళ్తారంట. అసలు జొన్న రొట్టె చేస్తే చెయ్యి చాలా నొస్తుంది, బట్ వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఫ్లోలో నేను ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో మాట్లాడేశాను. బట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.